ఉండడు, ఎందుకుంటాడు? ఈ ఆర్టీసీ వాళ్ళు రోడ్డు మీకు వస్తే మంచి మంది గవర్నమెంట్ కూలిపోయినాయి, మంచి మంది వ్యవస్థ కూలిపోయింది. ఈ హామీలన్నీ మాటల వరకే మిలుగుతున్నాయి. ఏమి పనులు ఏం కాలేదు. మా జీతభత్యాలు మాకు ఏమంటే ఇవన్నీ పనికి వల్ల లెక్కలన్నీ చూపిస్తే మాకేం లాభం? ఆస్తులు అమ్మాలి, బస్ స్టాండ్లు అమ్మాలి, అన్ని అమ్ముతూ పైసలు లేకపోతేనే ఉచిత పథకాలు ఇస్తున్నారా? మేము వద్దంటున్నామా? బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చు కావచ్చు రాజమౌళి గిన తలుసుకుంటే. ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య మీద బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము. ఈ మెయిన్ మీడియా మొత్తం వృక్షాలైపోయారు. ఎవడన్నా వార్త అయ్యాడు, పందికొకలాగా బలిసి బాగా ఉన్నారు. ఈ సోషల్ మీడియా వల్లనే మేము ఇంతో అంతో పబ్లిసిటీ అవుతుంది. మేము రిటైర్మెంట్ అయ్యి 61 సంవత్సరాల నుండి పెడితే 75 సంవత్సరాల వయసున్న వాళ్ళు చాలని శక్తిని కూడగట్టుకొని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా రిటైర్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘము ఎండి గారికి, ప్రభుత్వానికి మాకు రావాల్సిన బకాయిలు పే ఫిక్సేషన్ ఏదైతే 2017, 2021 ఆ పే ఫిక్సేషన్ అయింది. దాని ఏరియల్స్ దానికి రావాల్సిన డబ్బులు సుమారు 3 లక్షల నుండి పెడితే 10 లక్షల వరకు ఒక్కొక్క కార్మిక సోదరులకు రావాల్సినే ఉన్నది. అది ఎన్నిసార్లు పెట్టినప్పుడు కూడా మాకు ఇవ్వడం లేదు. మళ్ళీ ఒకటి వైద్య సౌకర్యం అంతో ఇంతో మేము ఇన్సూరెన్స్ డబ్బులు కడతాం. మేము దానికి కావాల్సిన డబ్బులు కట్టినా కానీ సరి అయిన డబ్బులకు కావాల్సిన మందులు కూడా అన్ని రకాలు అన్ని హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆదిలాబాద్కి వెళ్ళి రావాలంటే 300 కిలోమీటర్లు, అట్లే ప్రతి జిల్లాకి వెళ్ళి రావాలంటే 200, 300 ఆ రకంగా ఈ 70 సంవత్సరాల వయసు లోపల వైద్య సౌకర్యం కోసం మందుల కోసం రావడం కూడా బాగా కష్టమవుతున్నది. మూడోది ఏంటంటే ఈ 30-40 సంవత్సరాల వయసు లోపల ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినాక ఈ బస్సులలో ప్రయాణం చేయాలంటే మేము వచ్చేది ఎప్పుడో నెలకోసారో 6 నెలలకోసారో వస్తాం. వైద్య సౌకర్యంతో పాటు ఆ విశ్రాంతి ఉద్యోగులకు బస్సుకు 2 సీట్లు రిజర్వేషన్ లాంటివి అలాగే ఉచితంగా సూపర్ లగ్జరీ బస్సులకు ఇవ్వాలని చెప్తే మేనేజింగ్ డైరెక్టర్ గారు మరియు ఈడీ గారు సాధారణంగా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని అది పెండింగ్ లో పెట్టిండు. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రికి, రవాణా శాఖ మంత్రికి ఎందరికి చెప్పినా కానీ సుమారు 10 సంవత్సరాల నుండి రావాల్సిన జీతభత్యాలతో పాటు మాకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యము, కనీస మాకు కావాల్సిన ఏవి చేయడం పొంది తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ వయసు లోపల యాజమాన్యంతో ఫైట్ చేసేలేదు, బస్సులు ఆపట్టేది లేదు, ప్రజలకు అసౌకర్యం చేసేది లేదు. మాకు కావాల్సిన బాధను చెప్పుకోవటానికి ప్రభుత్వానికి యాజమాన్యానికి చెప్పడానికే వచ్చినాము. ఒకవేళ ఇప్పుడు కూడా వినకపోతే ఈ వయసు లోపల రోజు వచ్చే బదులు అవసరమైతే ఆమరణ నిరదీక్ష కూడా జోనల్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితోని హైదరాబాద్ హెడ్ క్వార్టర్లలో తప్పనిసరి పత్ర ఆమరణ నిరదీక్ష చేస్తానికి కూడా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము తప్పక మా యొక్క బాధను గమనించి మాకు కావాల్సిన జీతభత్యాల సవరణ అయిన బకాయిలు సుమారు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్నారు. 10 సంవత్సరాలు వేధిస్తున్న పైసలు లేకపోతేనే ఉచిత పథకాలు ఇస్తున్నారా? మేము వద్దంటున్నామా? అమ్మలు అక్కలు అడగకముందే పథకాలు ఇస్తున్నారు. అమ్మలు అక్కలు అడగకముందే వాళ్ళకి కలిసి సౌకర్యం ఇస్తున్నారు. మేము కష్టపడ్డ పైసలండి 10 సంవత్సరాలు మా చెమట వచ్చి మా రక్తాన్ని నీళ్లుగా మార్చి సంస్థను కాపాడుకున్నాం. 1939 మా పూర్వీకులు కాపాడుకున్న సంస్థను గుడిసెలేసుకుని ఉన్న దాంట్లో ఇంత పెద్ద బంగ్లా ఉన్నది. మా కష్టార్జితం 40 సంవత్సరాలు కష్టపడ్డ సంస్థకు మాకు కావాల్సిన జీతభత్యాలు ఇవ్వంటున్నాం. మేము జీతాలు పెంచమంటలేము, మేము అదనంగా ఇవ్వంటలేము. మా పైసలు మాకు కూడా ఇవ్వని అంటున్నాం తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి తెలుసా, 2017 ఫిక్సేషన్ అయింది. పిఎఫ్ కు మా పైసలు కట్ చేసుకొని ఫిక్సేషన్ పంపకపోతే చాలీ ఫిక్సేషన్ పిఎఫ్ అమౌంట్ ఎంత వస్తుంది? 2000 కూడా 5000, 6000 వస్తుంది. అందులో కూడా కోత విధించారు. పిఎఫ్ పైసలు మా దగ్గర కట్ చేసుకొని ఫిక్సేషన్ ఆఫీస్ కు పంపడం లేదు. ఆ పిఎఫ్ ఆ ఫిక్సేషన్ వచ్చే పెన్షన్ కూడా తగ్గింది. అన్ని దోగాబాజీ లెక్కలే యాజమాన్యం చెప్తున్నది. ఈ రోజు ఇంతగానో బాధపడుతున్నవి ఏంటంటే ఆఫీసర్లు కూడా మా వెనకాల నిల్చున్నారు. వాళ్ళకు కూడా కార్మికులు అయిపోయినారు.
వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అయినా కానీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ లో ఉన్నాడు ఒక్కడు తప్ప ఈడీలందరూ కూడా కార్మికులే, ఉద్యోగస్తులే. వాళ్ళకు కూడా రావాల్సిన పైసలు లేదు. వాళ్ళ ఒత్తిడి కూడా, అయ్యా మీరు పెద్ద మొత్తం ఉన్నారు, 17,000 మంది ఉన్నారు, మేము అధికారులు 100 మంది ఉన్నాము, మీరు రండి, మీ వెనక మేము ఉంటాం అని చెప్పిండు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇంకొకరికో డబ్బులు లేవంటారు, ఇంకొకరికో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత లాభాల్లోకి వచ్చింది. ప్రతి నెల 300 కోట్లు 400 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నాం అని చెప్పి మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి? కాగితాల మీద ఆయన ఇంతవరకు ప్రభుత్వం కూడా రోజు రెగ్యులర్ గా ప్రతి నెల 3,000 కోట్లు ఇస్తున్నారు, 300 కోట్లు ఇస్తున్నారని నమ్మకం నాకు లేదు. మరి లాభాల పాటించాను నువ్వంటారు. మా బకాయిలు 10 ఏళ్ళ ఎందుకు ఇస్తలేవు? 10 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఇస్తలేవు? భార్య పిల్లలతో వస్తాం నెక్స్ట్ టైం. 10 ఏళ్ళ సుంది ఎందుకు ఇస్తలేవు? భార్య పిల్లలతో వస్తాం. 10 ఏళ్ళ సుంది అయితే ఇవ్వాలి కదా. 2017 నుండి సుమారు 9.5 సంవత్సరాల నుండి బకాయిలు ఇస్తలేరంటే దాని అర్థమైంది. లాభాలు ఉన్నప్పుడైతే మాకు ఇవ్వాలి కదా. మేము అదనంగా అడుగుతున్నామా? మేము జీతాలు పెంచుకున్నట్టు గిట్ట మేము రెగ్యులర్ ఎంప్లాయీలే ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, ఎంపీలకు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాము, అన్ని పనులు అయిపోయినాయి. ఆఖరికి మేము చావడానికైనా సిద్ధమన్న దృక్పథంతో యాజమాన్యంకు ప్రతి ఒక్క ఎంప్లాయీ 61 సంవత్సరాల నుండి పెడితే 70 సంవత్సరాల వరకు వచ్చిండ్రు. వాళ్ళు వెంటనే మమ్మల్ని పిలిచి మాకు కావాల్సిన బకాయిలు ఇచ్చి మా సమస్యలు తీర్చితే ఈ మేనేజ్మెంట్ గౌరవం ఉంటుంది, ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. మా కలకల కలిగి ప్రభుత్వాలు కూలిపోయినాయి ఉన్నాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి ఉన్నాయి. అటువంటి పరిస్థితి రావద్దు అంటే ఖచ్చితంగా మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళే మొన్న సమ్మె చేస్తే వాళ్ళకి చాలా హామీలు ఇచ్చింది, అది నెరవేర్చలేదు. మీరు రిటైర్డ్ అయిన వాళ్ళు మీ సమస్యలు తీరుస్తూ నెరవేరుస్తారు అనుకుంటున్నారు? అవునండి. అమ్మ కూడా అన్నము పెట్టుమంటే పెడతాది తప్ప ఆమె పని ఆమె చేసుకుంటుంటది. మాకు రావాల్సింది హక్కు ఇది. దేశాన్ని అడుగుతలేము. మాకు రావాల్సిన డబ్బులు బకాయిలు ఇవ్వంటున్నాము. ఇవ్వకపోతే ఒడుకుంటారు. మేము కూడా ప్రభుత్వం లెక్క, ప్రభుత్వ ఉద్యోగి లెక్క వీళ్ళని కోట్లు వేయచ్చు. కానీ మా తల్లి మీద మేము కోట్లు వేసినట్టుంటది, మా సంస్థ మీద మేము కోట్లు వేసినట్టుంటదని ఓపికతో పడుతున్నాం. కోట్ల గిట్లేమో జనం లోపల జాగృతి తీసుకొస్తాము, జనాన్ని తీసుకొస్తాము, రోడ్డు మీద కూర్చుంటాము. అవసరమైతే దీక్ష, నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా విశ్రాంతి ఉద్యోగులు సిద్ధము. ఫోటో తీసుకో. ఇప్పుడు ఈ 13లో అయిన పే స్కేల్ సార్, ఇది 13 పే స్కేల్ 14 జూన్లో అయ్యింది.